విదేశీ గడ్డపై శత్రువులను చంపడం అంత ఈజీ కాదు. శత్రుదేశంలో శత్రుమూకల భరతం పట్టాలంటే చాలా ప్రణాళికలు చేయాలి. లక్ష్యం మీద గురి తప్పకూడదు. ఎట్టి పరిస్థితుల్లో అమాయకులు బలి కాకూడదు. కానీ ఇవేవి తెలియని పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై వైమానిక దాడులు చేసింది. ఆ దాడుల లక్ష్యం టీటీపీ ఉగ్రవాదులను అంతం చేయడం. కానీ జరిగింది వేరు. 40 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అందులో చిన్నారులు సైతం ఉన్నారు. దీంతో తాలిబాన్ ఫైటర్లు పాకిస్తాన్పై వార్ సైరన్ మోగించారు. ఈ మొత్తం వ్యవహారంపై రియాక్ట్ అయిన భారత్ ఆఫ్ఘాన్ తాలిబాన్లకు కొండంత అండగా నిలిచే ప్రకటన చేసింది. ఈ ప్రకటనే ఇప్పుడు పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇంతకు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఉద్రిక్తతలపై భారత్ రియాక్షన్ ఏంటి? తాలిబాన్లకు మద్దతు ఇవ్వడం ద్వారా భారత్ అనుసరిస్తున్న వ్యూహం ఏంటి? పాక్ ఆఫ్ఘన్ వార్ సైరన్ వ్యూహం మార్చిన భారత్. పాకిస్తాన్ వైమానిక దాడులను తప్పుపట్టిన ఇండియా. తాలిబాన్లకు మద్దతు వెనుక ఇండియా వ్యూహమేంటి? 2019 ఫిబ్రవరి 14 78 వాహనాల్లో 2547 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్నారు. కశ్మీర్లోని పుల్వామాలో ఈ కాన్వాయ్నే టార్గెట్ చేసుకుంది పాకిస్తాన్ ఉగ్ర సంస్థ జైషే మహ్మద్. ఈ ముఠాకి చెందిన ఒక ఉగ్రవాది భారీ పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో సిఆర్పీఎఫ్ కాన్వాయ్ వైపు దూసుకొచ్చాడు. వీలైనంత ఎక్కువ మంది జవాన్లను బలిగొనడమే లక్ష్యంగా 80 కిలోల పేలుడు పదార్థాలతో ఆత్మాహుతి దాడి చేశాడు. ఆర్మీ చరిత్రలోనే భారీ స్థాయిలో నష్టం వాటిల్లడంతో పుల్వామా దాడి తర్వాత భారతీయులు పాక్ పట్ల ఆగ్రహంతో రగిలిపోయారు. పాక్ రాయబారికి భారత్ సమ్మన్లు జారీ చేసింది. పాక్ మిత్రదేశం చైనా కూడా ఈ దాడిని ఖండించింది. భద్రతా దళాలు నచ్చిన సమయంలో తాము కోరుకున్న చోట దాడి చేసి పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు అనుమతిస్తున్నట్లు అప్పుడే ప్రధాని మోడీ తెలిపారు. శత్రువుకు దిమ్మ తిరిగే రీతిలో బుద్ధి చెప్పేందుకు ఎంత తీవ్రంగా దాడి చేస్తారో మీ ఇష్టమన్నారు. ప్రతి భారతీయుడి గుండె రగిలిపోతోందని ప్రధాని మోడీ భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. అప్పుడే ఇండియా వార్ రూంలో వాట్ నెక్స్ట్ అనే దానిపై ప్రణాళికలు సిద్ధం చేయడం మొదలైంది. 2019 ఫిబ్రవరి 26 పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం కోసం భారత్ ఎంచుకున్న డేట్ ఇది. ప్లాన్ సిద్ధమైంది. ఎయిర్ ఫోర్స్ యాక్టివ్ అయింది. ప్లాన్ ప్రకారం చిమ్మ చీకట్లో ఇండియా ఫైటర్ జెట్లు గాల్లోకి లేచాయి. శత్రు గగనతలంలోకి దూసుకెళ్లాయి. పాక్లోని ప్రావిన్స్లో ఉన్న బాలాకోట్ శివార్లలో ఉన్న జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మెరుపు దాడులు చేసింది. 1971 యుద్ధం తర్వాత భారత బలగాలు అంతర్జాతీయ సరిహద్దు దాటి ముందు జాగ్రత్త చర్యగా దాడులు చేయడం ఇదే తొలిసారి. ఉగ్రవాదాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని ఈ ఘటనతో భారత్, పాకిస్తాన్ సహా ప్రపంచ దేశాలకు గట్టి సందేశమిచ్చింది. బాలాకోట్ ఘటన జరిగిన రోజే ఉదయం పాక్ భారత్పై ప్రతిదాడికి దిగింది. మన గగనతలంలోకి శత్రు యుద్ధ విమానాలు దూసుకొచ్చాయి. అయితే పాక్ చర్యను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సమర్థంగా తిప్పికొట్టింది. ఈ క్రమంలో మన మిగ్ జెట్ 1 కూలీ, వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ శత్రుచర్యలో చిక్కుకుపోయారు. చివరికి అంతర్జాతీయ ఒత్తిళ్లతో 3 రోజుల తర్వాత అభినందన్ను పాకిస్తాన్ విడిచిపెట్టింది. బాలాకోట్ ఎయిర్ స్ట్రక్స్ ఇండియా హిస్టరీలోనే గ్రేట్ మిషన్ గా నిలిచిపోతుంది. శత్రు దేశంలోకి చొచ్చుకెళ్లి దాడి చేయడం ఎలానో ప్రపంచానికి చూపించింది. ఇప్పుడిదంతా చెప్పడానికి కారణం ఆఫ్ఘనిస్తాన్లో పాక్ చేసిన వైమానిక దాడులే. డిసెంబర్ నెలలో ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖైబర్ ప్రావిన్స్లోని మాకిన్లో టీటీపీ తాలిబాన్లు దాడి చేశారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే టీటీపీ తాలిబాన్లు ఎవరో కాదు, పాకిస్తాన్ సృష్టించిన వాళ్లే. ఆ దాడిలో 16 మంది పాకిస్తాన్ సైనికులను హతమార్చారు. దాడి తర్వాత తమ సీనియర్ కమాండర్ల బలిదానాలకు ప్రతీకారం తీర్చుకున్నట్టు తాలిబాన్లు ప్రకటించారు. ఈ దాడితో రగిలిపోయిన పాకిస్తాన్ ప్రతీకారం కోసం 2019లో భారత్ చేసిన వైమానిక దాడులే ఆఫ్ఘాన్ను చేయాలనుకుంది. అనుకున్నట్టే ఆఫ్ఘనిస్తాన్లోని పాక్టికా ప్రావిన్స్ బర్మల్ జిల్లాలో పాకిస్తాన్ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో టీటీపీ తాలిబాన్లు పెద్ద ఎత్తున మరణిస్తారనేది పాక్ వ్యూహం. కానీ ఆ ఎయిర్ స్ట్రైక్స్ లో మరణించింది 4 టీటీపీ తాలిబాన్లు మాత్రమే. మిగిలిన 42 మంది అమాయక మహిళలు, అభం శుభం తెలియని చిన్నారులే ఉన్నారు. 7 గ్రామాలు లక్ష్యంగా చేసుకుని దాడులు జరపగా లామాన్లో ఒకే కుటుంబానికి చెందిన 5 మృతి చెందారు. ఈ దాడే ఆఫ్ఘన్ తాలిబాన్ ఫైటర్ల ఆగ్రహానికి కారణమైంది. ప్రతీకారంగా డ్యూరాన్ లైన్కి చేరుకుని పాకిస్తాన్ సైనిక లక్ష్యాలపై దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే భారత్ కూడా స్పందించింది. ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ పై భారత్ రియాక్షన్ ఇదే. ఆఫ్ఘనిస్తాన్కు మద్దతుగా పాకిస్తాన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది మోడీ సర్కార్.
తమ అంతర్గత వైఫల్యాలకు పొరుగు దేశాలను నిందించడం పాక్కు అలవాటుగా మారిందని మండిపడింది. మహిళలు, చిన్నారులు సహా ఆఫ్ఘాన్ పౌరులపై వైమానిక దాడులు జరగడం పట్ల భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. అమాయక పౌరులపై దాడి జరిగితే భారత్ నిస్సందేహంగా ఆ చర్యను ఖండిస్తుందని భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. తమ అంతర్గత వైఫల్యాలకు పొరుగు దేశాలను నిందించడం అలవాటుగా మారిందని ప్రకటించడం ద్వారా పాకిస్తాన్ తీరును ఎండగట్టే ప్రయత్నం చేసింది. ఎందుకంటే డిసెంబర్లో పాకిస్తాన్ ఆర్మీ అవుట్ పోస్టుపై దాడి చేసింది ఆఫ్ఘాన్ తాలిబన్లు కాదు, పాకిస్తాన్ పెంచి పోషించిన తెహ్రిక్ ఈ తాలిబన్లు. వీళ్లు పాకిస్తానీలే. కానీ టీడీపీ తనకే ఎదురు తిరగడాన్ని తట్టుకోలేకపోతున్న పాకిస్తాన్ ఈ ముఠా ఆఫ్ఘాన్ తాలిబన్లతో చేతులు కలిపిందని ఆరోపిస్తోంది. అందులో భాగంగానే ఆఫ్ఘనిస్తాన్లో టీడీపీ స్థావరాలపై వైమానిక దాడులంటూ అమాయకులను పొట్టనబెట్టుకుంది. ఈ మొత్తం వ్యవహారంలో టీడీపీ తాలిబన్లకు తాము మద్దతు ఇస్తున్నట్లు ఆఫ్ఘనిస్తాన్ ఒక్కసారి కూడా ప్రకటించలేదు. అలాంటప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో వైమానిక దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్? అందుకే భారత్ ఆఫ్ఘనిస్తాన్కు మద్దతుగా నిలిచింది. So in Pakistan, I would like to remind you what Hillary Clinton said. You can't, and she said, and I quote, you can't keep snakes in your backyard and expect them only to bite your neighbors. So that is my response. మీరు పాములను పెరట్లో ఉంచి అవి మీ పొరుగువారిని మాత్రమే కాటువేయాలని ఆశించలేరు. చివరికి ఆ పాములు పెరట్లో ఉన్నవారిపైనే తిరగబడిపోతున్నాయి. 2011లో పాకిస్తాన్ని ఉద్దేశించి హిల్లరీ క్లింటన్ చెప్పిన మాటలివే. ఆ మాటల్ని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ప్రస్తావించారు. ఎందుకంటే పెరట్లో పాములను పెంచింది పాకిస్తానే, అవి పొరుగువారిని మాత్రమే కాటువేయాలని ఆశించింది ఆ దేశమే. కానీ హిల్లరీ చెప్పినట్టుగా టీడీపీ తాలిబన్ల రూపంలో ఇప్పుడు అవే పాములు పాకిస్తాన్నే కాటేస్తున్నాయి. ఇందులో ఆఫ్ఘాన్ చేసిన తప్పు అస్సల్లేదు. అందుకే ఏ రెండు దేశాల ఘర్షణలోనూ ఎవరి పక్షాన నిలవని మన దేశం ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఉద్రిక్తతల్లో మాత్రం తాలిబన్లకే మద్దతుగా కామెంట్ చేసింది. అమాయకుల మీద ఏంట్రా మీ ప్రతాపం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో తమ అంతర్గత వైఫల్యాలకు పొరుగు దేశాలను నిందించడం పాకిస్తాన్కు అలవాటుగా మారిందని చెప్పడం ద్వారా అంతర్జాతీయంగా పాకిస్తాన్ తీరును మళ్లీ ఎడ్డగట్టింది. అయితే ఈ రెండు దేశాల ఉద్రిక్తతల్లో ఆఫ్ఘనిస్తాన్కు మద్దతుగా నిలవడం వెనుక మరో వ్యూహం కూడా ఉంది. ఇటీవల పాకిస్తాన్ బంగ్లాదేశ్కు అండగా నిలుస్తూ ఢాకాను భారత్పై ఎగదోస్తోంది. ఆ దేశానికి అన్ని విధాలుగా దగ్గరవుతూ మన దేశ భద్రతకు సవాల్ విసురుతోంది. భారత్తో ఉన్న ఒక్కో సంబంధాన్ని బంగ్లాదేశ్ తెంచుకుంటూ పోతోంది. దీని వెనుక ఇస్లామాబాద్ కుట్రలు ఉన్నాయని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆఫ్ఘనిస్తాన్కు మద్దతు ఇవ్వడం ద్వారా బంగ్లాదేశ్లో పాక్ కుట్రలకు చెక్ పెట్టొచ్చు. ప్రస్తుత మోడీ సర్కార్ అదే చేస్తోంది. బంగ్లాదేశ్ విషయంలో నువ్వు వేలు పెడితే ఆఫ్ఘనిస్తాన్కు అన్ని విధాలుగా అండగా నిలిచి పాకిస్తాన్లోనే కాలు పెడతాం అనే క్రిస్టల్ క్లియర్ మెసేజ్ పంపిస్తోంది భారత్. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే ఆఫ్ఘాన్ తాలిబన్లకు మద్దతు ఇవ్వడం ద్వారా పాకిస్తాన్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందన్నమాట. బంగ్లాదేశ్లో పాక్ ఎన్ని కుట్రలు చేసినా ఢాకా మనతో యుద్ధం చేసే ధైర్యం చేయదు. కానీ ఆఫ్ఘనిస్తాన్కు కాస్తంత సపోర్ట్ ఇచ్చామంటే తాలిబన్లు ఇస్లామాబాద్ అంతు చూసే వరకు నిద్రపోరు. ఈ వ్యూహాన్ని అర్థం చేసుకుంటే పాకిస్తాన్ సైలెంట్ గా ఉంటుంది. కాదని బంగ్లాదేశ్లో అవే కుట్రలు కొనసాగిస్తే మాత్రం అప్పుడు జరుగుతుంది అసలైన యుద్ధం.